పరిషత్తు అనే సంస్థకు నామకరణం చేసింది కూడా వారే. వారు పద్యం ఎలా ఉండాలి, పద్య శిల్పం ఎలా ఉండాలి, అవధానికి అవసరమైనటువంటి ధార ఏమిటి, ధారణ ఏమిటి, అది ఎట్లా ఉంటే ఎట్లా ధారణను కలిగి ఉండాలి, ఎట్లా ధారణ నిలుపుకోవాలి, ఇలాంటి అనేక విషయాల్ని వారి ఈ సమయంలో తెలియజేస్తారు. వారికి సాదరపూర్వక స్వాగతాన్ని పలుకుతూ మైక్ అప్పగిస్తున్నాను. అతిథిగా రఘురామ శర్మ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. గౌరీ భట్ల రఘురామ శర్మ గారు. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఇవి బాగానే ఉన్నాయి సార్, ఆఫ్ చేసినాయి. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటిక మాలికాంచ దధతీం పద్మాసనే సుస్థితాం తాం వందే పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. సభకు నమస్కారాలు. ఈ సెషన్లో ధారణ సంబంధమైనటువంటి కొన్ని మెళకువలు చెప్పాలని ఆకాంక్షిస్తున్నాను. ముఖ్యంగా మానవ మేధాశక్తి చాలా గొప్పది. మానవ మేధాశక్తికి గ్రహణ శక్తి, ధారణాశక్తి, పునఃప్రదర్శన శక్తి అని 3 అద్భుత శక్తులు ఉన్నాయి. ఒకటేంటి? గ్రహణ శక్తి. మానవ మేధ, దానికి 3 శక్తులు, ప్రధాన శక్తులు. గ్రహించేటువంటి శక్తి ఉంది మన బుద్ధికి, మేధకు. అట్లాగే రెండవది ధారణాశక్తి కూడా ఉంది. అంటే ఏదైనా విషయాన్ని ధరించేటువంటి శక్తి ధారణాశక్తి. అట్లానే మూడవది పునఃప్రదర్శన శక్తి, పునః ప్రదర్శన శక్తి. అంటే మళ్ళీ దాన్ని ఏదైతే ధారణలో నిలుపుకుంటామో ఆ విషయాన్ని తిరిగి అప్పగించేటువంటి పునఃప్రదర్శన శక్తి కూడా మేధకు ఉన్నది. సాధారణంగా మనకు వ్యవహారంలో మేధోమథనము అంటుంటారు, అది తప్పు. మేధామథనము, మేధో సంపద అని మనకు పేపర్లో చూస్తుంటాం, అది తప్పది. మేధా సంపద. మేధ అనేది స్త్రీలింగ శబ్దం కాబట్టి ఎప్పుడైనా మేధ అనే మాత్రమే వాడాలి. ఆకారాంత స్త్రీలింగ శబ్దం అది. మానవ మేధ ముందు సూపర్ కంప్యూటర్స్ ఎందుకు పనికిరావు. ఏమిటంటే సూపర్ కంప్యూటర్ అనేదానికి 1 సెకండ్లో 4 లక్షల ఆజ్ఞలను స్వీకరించేటువంటి శక్తి ఉంటుందట. అది పెంటియం అంటారు, అందరికీ తెలుసు. అమెరికాలో కనుగొన్నటువంటి ఒక గొప్ప కంప్యూటర్, సూపర్ కంప్యూటర్, దానికి 136.8 లక్షల ఆజ్ఞలను గ్రహించేటువంటి శక్తి ఉంటుందట. అట్లాగే
జపాన్లో కనిపెట్టినటువంటి కంప్యూటర్కి ఇంకా చాలా శక్తి ఉంది. 10 పక్కన 16 సున్నాలు పెడితే ఎంత అవుతుందో అంత శక్తి జపాన్లో కనిపెట్టినటువంటి కంప్యూటర్కు ఉందట. ఇవన్నీ కూడా మానవ మేధ ముందు తక్కువే. మానవ మేధ ఎన్నెన్నో అద్భుతాలు చేయగలుగుతుంది. ఆ మధ్య చాలా కాలం క్రితము బ్రెయిన్ అండ్ మైండ్ అనే ఒక పత్రిక వాళ్ళు సర్వే చేశారు. సర్వే చేసి వాళ్ళు చెప్పిన విషయం ఏమిటంటే, మానవ మేధకు 10 ప్రక్కన 8432 సున్నాలు పెడితే ఎంత అవుతుందో అన్ని కోట్ల బైట్ల శక్తి మానవ మేధకు ఉందట. బ్రెయిన్ అండ్ మైండ్ అనేటువంటి ఒక పత్రిక వాళ్ళు సర్వే నిర్వహించి చెప్పినటువంటి సత్యం ఇది. కాబట్టి మానవ మేధను వినియోగించుకునేటువంటి టెక్నిక్ మనకు ఉండాలి. మేధను సంపూర్ణంగా మనం ఉపయోగంలోకి తెచ్చుకోవాలి. శక్తి ఉంది, ఆ శక్తిని వెలికి తీయాలి. దేని ద్వారా? యోగం ద్వారా వెలికి తీయాలి, ధ్యానం ద్వారా వెలికి తీయాలి. బాగా విషయాలను ధారణ చేసుకొని దాన్ని మనము వెలికి తీయాలి. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ఈ మేధాశక్తికి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. ఏంటంటే ధీహి అని ఒక శబ్దం. ధీహి అంటే ఏమిటి అంటే, ఇది ధ్యాయంతి అనేన ఇది ధీహి అని మీరు రాసుకోవాలి. ఈ విషయం ముందు బుద్ధి సంబంధించినటువంటి వ్యుత్పత్తులను మనం తెలుసుకొని ఆ తర్వాత ముందు విషయానికి వెళదాం. ఏంటిది? ధ్యాయంతి అనయా. ధ్యాయంతి అనే మాటకి ఏమిటంటే చింతయంతి అని అర్థం. అంటే చింతించేటువంటిది. ఈ బుద్ధి ఏం చేస్తుంది? ఎన్నో విషయాలను చింతిస్తుంది. ధ్యాయంతి అంటే ధ్యానం చేస్తుంది అని, చింతిస్తుంది అని. అందువల్ల దీనికి ధీహి అని పేరు. ఇదేమిటి? ధీర్ధారణావతి మేధా. మేధ అనేటువంటి ఒక శబ్దం కూడా బుద్ధి పర్యాయపదం. పర్యాయపదాలు అంటే తెలుసు కదా. ధీర్ధారణావతి మేధా అంటే ధారణ కలిగినటువంటి బుద్ధికి మేధ అని పేరు. మన ధారణ ఇందాక అనుకున్నాం కదా, మేధకు ధారణా శక్తి ఉంటుందని. ఆ ధారణ కలిగినటువంటి బుద్ధికి మేధ అని పేరు. ముందు ఇవి తెలుసుకుంటే తర్వాత మనం ధార ఎలా పట్టాలో అర్థం చేసుకోవచ్చు.
చూడండి, మేధతే అనుభూతం సర్వమస్యామితి. ఇవి మీకు వింతగా కొత్తగా అనిపించవచ్చు, కానీ ఈ వ్యుత్పత్తులు మీకు తప్పకుండా తెలుసుకోవాలి. మేధతే అనుభూతం సర్వం అస్యాం ఇతి అంటే మన మేధలో అనుభవించినటువంటి విషయాలన్నింటి యొక్క సమాహారం ఉంటుంది, అందువల్ల అది మేధ అని అంటారు. ధార్యతే అనయా ఇది ధారణ అంటే దీని చేత ధరింపబడుతుంది కాబట్టి అది ధారణ అని. ధార్యంతే అశ్వాహ అనయా ఇది ధార. ధార అన్నప్పుడు ఎవరు చెప్తారు ధార అంటే ఏమిటనేది? అది సామాన్యంగా మనకు వ్యవహారంలో ఉన్న విషయం కాబట్టి ఏమంటామా? ధార అనేది ఒక ప్రవాహతుల్యమైనటువంటి అది ప్రవాహతుల్యమైనటువంటి ఒక వేగం, దాన్ని ధార అంటారు. మనము తైలం ఇలా ధార పోస్తున్నప్పుడు ఎడతెయకుండా వస్తుంది చూడండి, అది ధార. అదే కవితకు అన్వయించినప్పుడు కవిత ఎడతెయకుండా వేగంగా వస్తూ ఉంటే అది ధార, కవితా ధార అవుతుంది. ఇప్పుడు అది అశ్వాహ అని ఎందుకన్నారంటే అశ్వగమనం, అది వేగంగా ఉంటుంది అశ్వగమనం. కాబట్టి ధార్యంతే అశ్వాహ అనయా ఇతి ధార అని దానికి వ్యుత్పత్తి ఇచ్చారు. వ్యుత్పత్తి అన్నప్పుడు ఏంటి? వ్యుత్పత్తి అన్నప్పుడు ఎవరు చెప్తారు? వ్యుత్పత్తి అంటే ఏమిటి? దాని మూల ధాతువు, దాని వివరణ, ఆ పదం యొక్క ఉత్పత్తి, విశిష్టమైనటువంటి ఉత్పత్తిని వ్యుత్పత్తి అంటారు. విశిష్ట ఉత్పత్తి వ్యుత్పత్తి. విశిష్టమైనటువంటి ఉత్పత్తి, విశిష్టమైనటువంటి ఆ పదం యొక్క వ్యుత్పత్తిని చెప్పేదే వ్యుత్పత్తి. వి ప్లస్ ఉత్పత్తి వ్యుత్పత్తి అని అవుతుంది. ఏం సంధిది వ్యుత్పత్తి? ఆలోచించండి. చూడండి, ఇప్పుడు మనము డీటెయిల్డ్గా వెళదాం. ఈ ధారణకు సంబంధించి ఏకసంథాగ్రాహి, ద్విసంథాగ్రాహి, త్రిసంథాగ్రాహి, ఏకసంథాగ్రాహి, ద్విసంథాగ్రాహి, త్రిసంథాగ్రాహి ముగ్గురు భోజుని సభలో ఉండేవాళ్ళట వీళ్ళు. మహాభోజరాజు యొక్క సభలో కాళిదాసు ఉన్నాడని మనకు చరిత్ర చెబుతుంది. ఆ భోజుని సభలో
ముగ్గురు వీళ్ళు ఉండేవాళ్ళట. ఏకసంధాగ్రాహి అంటే ఒకసారి చదివితే అది ధారణకు వచ్చేస్తుంది. అలాంటి వాడు ఏకసంధాగ్రాహి. ద్విసంధాగ్రాహి అంటే తెలుసు మీకు, రెండు సార్లు చదివితే ధారణకు వస్తుంది. 3 సార్లు చదివితే ధారణకు వచ్చేది త్రిసంధాగ్రాహి. వీళ్ళు ఏం చేసేవాళ్ళటంటే భోజని సభలో ఎవరైనా ఒక కవి వచ్చి ఒక శ్లోకం చెప్పగానే ఈ శ్లోకం నేను చెప్పానండి అని ఏకసంధాగ్రాహి చెప్పేవాడట. ఎందుకంటే ఒకసారి వినగానే ఆయనకు ధారణకు వచ్చేస్తుంది. ఈ ఏకసంధాగ్రాహి చెప్పినటువంటి శ్లోకంతో 2 సార్లు చెప్పినట్టయింది కదా. అందువల్ల ద్విసంధాగ్రాహి అవునండి నిజమే ఈ శ్లోకం ఆయనే చెప్పాడు అని ఆయన చదివేవాడట. త్రిసంధాగ్రాహి సరే 3 సార్లు చదవగానే ఆయనకు వచ్చేస్తుంది కాబట్టి ఆయనే చదివేవాడు. ఈ విధంగా కవులకు అవమానం జరిగేది. కొత్తగా వచ్చినటువంటి కవులకు వాళ్ళకి సన్మానం జరగకుండా వీళ్ళు అడ్డుపడేవాళ్ళు. అప్పుడు వాళ్ళంతా వెళ్ళి కాళిదాసును సమీపించారట. మహాకవి కాళిదాసును సమీపించి మాకు ఇలా జరుగుతుంది అన్యాయము, మీరే రక్షించాలి ఎట్లయినా అని చెప్పని ఆయన శరణు వేడారు. అప్పుడు కాళిదాస మహాకవి సభలోకి వచ్చాడు. వస్తూనే చూశాడు ఈ ఏకసంధాగ్రాహికి ముందు పైన పళ్ళు కింద పళ్ళు దంతాలు లేవు. పైన దంతాలు కింద దంతాలు కొన్ని లేకపోతే కొన్ని అక్షరాలు స్పష్టంగా పలకలేరు. మీరు చూడండి, దంతాలు సరిగ్గా లేకపోయినట్టయితే కొన్ని అక్షరాలు పలకలేరు. అందుచేత అది గమనించాడు. ఏకసంధాగ్రాహికి పలికేటువంటి శక్తి లేదు, ఆయన కొన్ని అక్షరాలు పలికే శక్తి లేదు. అందువల్ల ఈ ఏకసంధాగ్రాహిని కట్టడి చేస్తే మిగతా ఇద్దరు కూడా ధారణ చేయలేకపోతారు. అట్లని ఒక శ్లోకం చెప్పాయట. షడ్జామర్జ కరాడ్జ వీడ్జ వసుధాఢ్యాలాంఛితాఢ్యాకరే జిడ్జేట్ కిట్కి ధరేట్ ధరేట్ ఘనకనత్ ఖద్యోత విద్యుద్భ్రమ లుడ్భ్రం లుడ్భ్రమ లుడ్భ్ర లుడ్భ్ర విలసత్ డడ్గ్రయిశ్చ డడ్గ్రయిస్తథా పాదౌ టేతి టటేతి టేతి టురసత్ ప్రఖ్యాత సఖ్యోదయా. ఈ శ్లోకం చెప్పాడు. ఇక్కడ చూడండి శబ్ద చమత్కారం. ఏమన్నాడు? షడ్జామడ్జ కరాడ్జ వీడ్జ వసుధాఢ్యాలాంఛితాఢ్యాకరే అన్నాడు. షడ్జ మడ్జ కరాడ్జ డకారం కింద జవత్తు, వసుధాంశ్చాలాంఛితాఢ్యాకరే మళ్ళీ అక్కడొక డకారం కింద జవత్తు. అట్లానే జిడ్ జేట్ కిట్కి ధరేట్ ధరేట్ ఘనకనత్ ఖద్యోత విద్యుద్భ్రమ ఇక్కడ పలకరాందే. 3వ పాదంలోకి వస్తే లుడ్ భ్రమ్ లుడ్ భ్రమ లుడ్భ్ర లుడ్భ్ర విపదత్ డడ్గ్రయిశ్చ షడ్గ్రయిస్తథా పాదౌ టేతి టటేటి టేటి తురసత్ ప్రఖ్యాత సఖ్యోదయ. ఎంత కష్టం చూడండి. ఈ శ్లోకము ఆయన చెప్పలేకపోయాడు. ఆ ఏకసంధాగ్రాహి చెప్పలేకపోయాడు కాబట్టి ద్విసంధాగ్రాహి చెప్పలేడు, త్రిసంధాగ్రాహి చెప్పలేడు. అందుచేత కాళిదాసుని అప్పుడు సన్మానించారు. ఆ తర్వాత మిగతా కవులకు కూడా ఆదరణ లభించింది. ఇది ఏకసంధాగ్రాహి, ద్విసంధాగ్రాహి, త్రిసంధాగ్రాహి అని ముగ్గురు ఉన్నారు. ఇప్పటికీ కూడా వేదావధానుల్లో ఉన్నారు. వేదము 8 విధాలుగా క్రమపద్ధతులను పాటిస్తూ చెప్పేటువంటిది. అందువల్ల వేదావధానులను వేదం చక్కగా చదువుకున్నటువంటి వాళ్ళను కూడా అవధానులు అని పిలుస్తారు. అమ్మ ఈ బ్యాగ్లో నా మంచినీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి ఈ బోర్డు మీద రాసినటువంటి పదాల విషయమై కొంచెం వివరంగా చెప్పుకుందాం.
ప్రవాహతుల్యంగా ఉండేటువంటిది ధార. శివునికి అభిషేకం చేసేటప్పుడు సంతత ధారాభిషేకము అంటాం. సంతత ధారాభిషేకం, ఎడతెయకుండా చేసేటువంటి అభిషేకం అది. ఇప్పుడు ధార అన్నప్పుడు ధార దానికి ఒత్తు తీసేయద్దు. ధార అంటే భార్య అని అవుతుంది, చాలా పొరపాటు అయిపోతుంది. ధార ఒత్తాలి, ధార అని. ఇంకొక పదం ఉంది, ప్రతిభ. ప్రతిభ అనే మాటకి ప్రతిభాతి, అత్యంతం శోభతే అని అర్థం. ప్రతిభాతి అంటే ఏంటి? చాలా ఎక్కువగా శోభించేటువంటిది ప్రతిభ అని విన్నారు కదా. ప్రతిభానేపనం, కవులు మహాప్రతిభావంతులు, అవధానులు ప్రతిభావంతులు అంటే ఏమిటంటే బుద్ధి చాలా ప్రకాశించేటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, అది ప్రతిభ. అలంకార శాస్త్రజ్ఞులు, అలంకారికులు ఏం చెప్పారంటే ప్రతిభా వ్యుత్పత్తి అభ్యాసాలని 3 చెప్పారు. ప్రతిభ అంటే ఏమిటంటే దైవదత్తమైనటువంటి ఒక బుద్ధి, అది దైవదత్తమైనదే. తర్వాత వ్యుత్పత్తి. వ్యుత్పత్తి అంటే ఏమిటంటే వివిధ కావ్యశాస్త్రాల అధ్యయనం వల్ల ఏర్పడినటువంటి జ్ఞానం. అలాగే లోకము పరిశీలించడం వల్ల ఏర్పడినటువంటి జ్ఞానము, వ్యవహార జ్ఞానము. వివిధ శాస్త్రాలు, వివిధ కావ్యాలు చదవగా అబ్బినటువంటి జ్ఞానము, అది వ్యుత్పత్తి అంటారు. ఇక్కడ ఉన్న చూడండి, ఇక్కడ ఇందాకే రబ్ చేశాను, విశిష్ట ఉత్పత్తి వ్యుత్పత్తి అని. ఆ వ్యుత్పత్తి కావ్యశాస్త్రాల యొక్క అధ్యయనం వల్ల మనకు ఏర్పడుతుంది. ప్రతిభనేమో దైవదత్తం. అలాగే అభ్యాస. అభ్యాస అంటే ఏమిటి? ఇప్పుడు మీరు చేస్తున్నది అంటే కావ్యశాస్త్రాలు తెలిసినటువంటి ఆచార్యుల చేత పాఠాలు చెప్పింపబడటం, మీరు అభ్యాసం చేయటం. కావ్యాలు శాస్త్రాలు తెలిసిన వాళ్ళ దగ్గర మీరు అభ్యసించడమే అభ్యాసం. ఇప్పుడు ప్రతిభకు వ్యుత్పత్తి అభ్యాసాలు 2 తోడు కావాలి. అయినప్పుడు ఆ మేధ అద్భుతాలను సృష్టిస్తుంది అన్నమాట. అందువల్ల ప్రతిభ అనేటువంటిది చాలామంది అలంకారికులు దైవదత్తమని చెప్పారు. కానీ ఒక దండి అనేటువంటి మహాకవి, ఆ మహాకవి అలంకార శాస్త్రం రాస్తూ, కావ్యాదర్శం రాస్తూ ప్రతిభ అనేది కూడా ప్రయత్నం వల్ల సాధించుకోవచ్చు అని చెప్పాడు ఆయన చెప్పాడు. అలా ప్రతిభ అనేటువంటిది చాలా అవసరం. ఎల్లప్పుడూ కూడా వికసించేటువంటి, నూతనంగా ఊహించేటువంటి శక్తి కలది. క్రొత్త మెరుపులు మెరిసేది ప్రతిభ. ప్రత్యుత్పన్న మతిత్వం ప్రతిభ అంటే ఎప్పటికప్పుడు కొత్తగా ఉత్పత్తి చేసేటువంటిది, కొత్తగా వికసించేటువంటిది ప్రతిభ. క్రొత్తగా మెరుపులను సృష్టించేది, మెరుపులు కలిగినది, అలాంటిది ప్రతిభ అవుతుంది. మనకు అవధాన రంగంలో తిరుపతి వెంకట కవులు మహాప్రసిద్ధులు. వాళ్ళు వ్యుత్పత్తిని ఎలా సంపాదించుకున్నారో ఒక్కసారి ఒక పద్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. శ్రీనొప్పారెడు నీదు వర్ణనకునై చేయూప శబ్దార్థముల్
నేనే వచ్చెదను నేనే వత్తు నేవత్తు నేనే నేయని వచ్చి మీదపడు మేమెద్దాని గైకొందుము ఎద్దా నిన్ వీడదమోయి చిన్న నృపతి దాన ప్రధానాకృతి అన్నారు. చూడండి, ఇక్కడ వాళ్ళ వ్యుత్పత్తి అలాంటిది. కావ్యశాస్త్ర అధ్యయనం చేయడం వల్ల వాళ్ళకి ఏర్పడినటువంటి వ్యుత్పత్తి వలన వాళ్ళు కవిత్వము ఇట్లా చేయి ఊపగానే, కవిత్వం కోసము ఇలా చేయి ఎత్తుతాం కదా, అట్లా చేయి ఎత్తినా చేయి ఊపినా వెంటనే వాళ్లకు శబ్దార్థాలన్నీ కూడా ముందు కదిలేవట. ముందు ఆ శబ్దార్థాలన్నీ కూడా ప్రత్యక్షం అయ్యేవి. ప్రత్యక్షమై ఏం చెప్పేవి? నన్నే తీసుకో ఓ మహాకవులారా నన్నే తీసుకో అని చెప్పేవట. అంత శబ్దార్థ జ్ఞానం వాళ్ళది. శ్రీనొప్పారెడు నీదు వర్ణనకునై చేయూప శబ్దార్థముల్ నేనే వచ్చెదను నేనేవత్తు నేయని వచ్చి మీదపడు మేమెద్దాని గైకొందుము ఎద్దా నిన్ వీడదమోయి చిన్న నృపతి దాన ప్రధానాకృతి అని చెప్పారు. అలాగే కొప్పరపు సోదర కవులు వాళ్ళ ప్రతిభ ఎలాంటిదో, వాళ్ళ కవితా ధార ఎలాంటిదో ఒక్కసారి ఒక పద్యం ద్వారా తెలుసుకుందాం. మహాకవులు కొప్పరపు సోదర కవులు వాళ్ళు గంటకు 500 పద్యాలు చెప్పేవాళ్ళట. ఏమి అద్భుతం అది! ఏమి గొప్ప అనన్య సామాన్యమైన మేధాశక్తి అది! గంటకు 500 పద్యాలంటే ఒక్కసారి చూసుకోండి, ఒక నిమిషానికి ఎన్ని పద్యాలు! అమోఘమైన ధార. ధార్యంతే అశ్వాహ అనయ రాసుకున్నాం కదా, అంతటి వేగం. ఆ వేగాతి వేగమైనటువంటి ధార. మనోవేగం చాలా గొప్పది అన్నిటికంటే. వాళ్ళు మనోవేగంతో పద్యం చెప్పారు. అది మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. ఎవరికి ఈ శ్లోకం? ఆంజనేయ స్వామి స్తుతి. మనోజవం మారుత తుల్యవేగం, వాయువేగంతో సమానము కొప్పరపు సోదర కవుల వేగం. మనోవేగంతో సమానము కొప్పరపు సోదర కవుల కవితాధార. వాళ్ళ కవితాధార, వాళ్ళ ధారణ చూసినటువంటి వేటూరి ప్రభాకర శాస్త్రి గారు వాళ్ళ గురించి ఒక పద్యం చెప్పారు. ఆలోచించుట లేదు కల్పనకు పద్యారంభయత్నము మున్నే లేదు. ఆలోచించుట లేదు కల్పనకు పద్యారంభయత్నము మున్నే లేదు. ఇంచుక ప్రాసకేని యతికే నిన్ గొంకు కన్పట్టదు. ఏ ఆలస్యంబును కల్గబోదు బళిరా అవ్వారె ఇవ్వారికిన్ పాలే యౌజుమి ఆశుధార కవిత ప్రారంభ నిర్వాహముల్ అని. అసలు ఎప్పుడు ఆలోచిస్తున్నారు వీళ్ళు? ఆలోచించినట్టే కనిపించట్లేదు. ముఖంలో ఆలోచిస్తున్న విషయం తెలుస్తుంది. ఎందుకంటే ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్. అందువల్ల మైండ్లో మనం ఆలోచిస్తున్న విషయం ఫేస్లో తెలిసిపోతుంది. కానీ ఆ కొప్పరపు సోదర కవులు వేగాతి వేగంగా పద్యం చెబుతుంటే అసలు వీళ్ళు ఆలోచిస్తున్నట్టే కనిపించట్లేదు. ఆలోచించుటలేదు కల్పనకు పద్యారంభ యత్నము మున్నే లేదు. పద్యం ఆరంభిస్తున్నటువంటి దానికి యత్నం ఉండాలి కదా, అలాంటి యత్నం కూడా లేదు. ఇంచుక ప్రాసకేని యతికే నిన్ గొంకు కన్పట్టదు. ఏ ఆలస్యంబును కల్గబోదు బళిరా అవ్వారె ఇవ్వారికిన్ పాలే యౌజుమి ఆశుధార కవిత ప్రారంభ నిర్వాహముల్ అని చెప్పారట. ఇంకా మనకు చరిత్రలో వెంకట రామకృష్ణ కవులు అని జంట కవులు ఉన్నారు. వాళ్ళు పిఠాపురం సంస్థానంలో ఒక శతావధానం చేశారట. ఆ శతావధానం 4 గంటల్లో చేశారట, కేవలం 4 గంటలు శతావధానం. అయితే దానికి సాహిత్య ప్రియులు ఏం పేరు పెట్టారంటే అత్యద్భుత శతావధానము అని పేరు పెట్టారు. అత్యద్భుత శతావధానం కేవలం 4 గంటల్లో చేశారు కాబట్టి వెంకట రామకృష్ణ కవులు. ఇట్లా
వేగాతివేగమైనటువంటి కవితా ధార కలిగిన వాళ్ళు, ధారణ కలిగిన వాళ్ళు, ప్రతిభ కలిగిన వాళ్ళు, ప్రతిభాతి అత్యంతం శోభతే, చాలా ప్రకాశించేటువంటి బుద్ధి కలిగిన వాళ్ళు, అట్లాగే మేధతే, మేధతే అనుభూతం సర్వమస్యామితి, అంటే మేధలో అనుభవించినటువంటి విషయాల సమాహారం అంతా ఉంటుంది కాబట్టి దాన్ని మేధ అన్నారు. అటువంటి మేధా అయినటువంటి అవధానులు చరిత్రలో చాలామంది ఉన్నారు. ధారను ఎట్లా మనము అభివృద్ధి చేసుకోవాలి? చాలా ముందుగా కావలసింది ఏమిటి అంటే వ్యుత్పన్నత, శబ్దాల పైన అధికారం, శబ్దశక్తి కావాలి. శబ్దశక్తి కావాలి అన్నప్పుడు మనము నిఘంటు పరిజ్ఞానం పెంచుకోవాలి. అట్లాగే వివిధ కావ్యాలను అభ్యాసం చెయ్యాలి. మనకు నన్నయ ఆదికవి నన్నయ మహాభారతంలో మొట్టమొదటగా చెప్పారు, రాజకులైక భూషణుడు రాజమనోహరుడు అన్యరాజ తేజో జయశాలి శౌర్యుడు విశుద్ధ యశరదిందు చంద్రికారాజిత సర్వలోకుడు అపరాజిత భూరి భుజా కృపాణ ధారాజల శాంత శాత్రవ పరాగుడు రాజమహేంద్రుడున్నతిన్ అని. రాజమహేంద్రుడు, ఈ పద్యం వినగానే మనకు ఒక దృశ్యము మన ముందు కదులుతుంది. ఏమిటి ఆ దృశ్యం చెప్పండి? ఇందులో రాజశబ్దాలు చాలా ఉన్నాయి. ముందు ఒక మంచి ఠీవిగా కూర్చున్నటువంటి రాజు కనిపిస్తాడు ఈ పద్యం వినగానే. రాజకులైక భూషణుడు రాజమనోహరుడు అన్యరాజ తేజో జయశాలి శౌర్యుడు విశుద్ధ యశరదిందు చంద్రికారాజిత సర్వలోకుడు అపరాజిత భూరి భుజా కృపాణ ధారాజల శాంతశాత్రవ పరాగుడు రాజమహేంద్రుడున్నతిన్. ఒక మంచి గంభీరంగా కూర్చున్నటువంటి, కాలు మీద కాలు వేసుకొని రాజ టీవీలో కూర్చున్నటువంటి ఒక రాజు మన ముందర ప్రత్యక్షమవుతాడు. అది ఇక్కడ కవితాధార విశేషం. ఇలాంటి పద్యాలు కావాలంటే అలాంటి పద్యాలు మంచి అలాంటి ధార అలవర్చుకోవాలి. అట్లాగే పోతన పద్యాలను కనీసం అవధానిగా కాదలుచుకున్నవాడు 1000 పద్యాలను కంఠస్థం చేయాలి. 1000 పద్యాలు కంఠస్థం చేయాలి. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీష కుందమందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారతనొప్పు నిన్ను మదిగానగ నిన్నడు గల్గు భారతి. ఈ శైలి ఎంత గొప్ప శైలి చూడండి. కవితాధార మంచిగా అలవడాలి అంటే ఇలాంటి పద్యాలు కంఠస్థం చేయాలి. ఎడతెగనటువంటి ధార ఇది. శారద నీరదే, ఇక్కడ శారద నీరదేందు దగ్గర మొదలుకొని శుభాకారత వరకు కూడా ఒకటే సమాసం. దమ్మ ఆగినట్టయితే, దమ్ము ఉన్నట్టయితే అక్కడ మొదలుపెట్టి శుభాకారత దగ్గర ఆపాలి. కానీ మనకు దమ్ము ఆగదు కదా, అంత దమ్ము లేదు. అందువల్ల వీలైన ప్రయత్నం అయితే చెయ్యాలి. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీష కుందమందార సుధాపయోధి సితతామర సామర వాహినీ శుభా అమర వాహినీ శుభాకారతనొప్పు నిన్ను మదిగానగ నిన్నడు గల్గు భారతీ. శారదరాత్రులుజ్వలల సత్తర తారకహార పంక్తులుంచారు తరంబులయ్యే వికసన్నవ కైరవ గంధబంధురోదార సమీర సౌరభముదాల్చి సుధాంశు వికీర్యమాణ కర్పూర పరాగ పాండు రుచిపూరములన్ పరిపూరితంబులై. ఇది ధార, కవితాధార. ఇట్లా మనము ఇటువంటి పద సంపదతో కనుక ఇంత విశిష్టమైనటువంటి
కవిత్వ మహత్వంతో కనుక పద్యం చెప్పినట్టయితే అది తప్పకుండా ధారణలో నిలబడుతుంది. పద్యము కష్టపడి చెప్పకూడదు, పద్యము ఇష్టపడి చెప్పాలి, అది విశేషం. నలదమయంతులిద్దరు మనఃప్రభవా నలదహ్యమానులై సలిపిరి దీర్ఘవాసర నిశల్ విలసన్నవ నందనంబులన్ నళిన రుఖంబులన్ మృదు మృణాలములన్ ఘనసార పాంసులన్ తళిరుల శయ్యలన్ సలిలధారల చందన చారు చర్చలన్. ఇది నలదమయంతుల యొక్క శృంగార అభివర్ణన. ఎంత గొప్పగా ఉంది. ఇందులో పదాలు చూడండి, మృదువైనటువంటి పదాలను వాడాడు అన్నయ్య. ఆ శబ్ద సమాహారము చాలా శృతిమెత్తగా ఉంది, సుకుమారంగా ఉంది, సుందరంగా ఉంది, భావబంధురంగా ఉంది. నలదమయంతులిద్దరు మనఃప్రభవానలదహ్యమానులై సరిపిలి దీర్ఘవాసర నిశల్ విలసన్నవ నందనంబులన్ నళిన రుఘంబులన్ మృదు మృణాలములన్ ఘనసార పాంసులన్ దళిలుల శయ్యలన్ సలిలధారల చందన చారు చర్చలన్. ఎంత గొప్ప పద్యం! ఇలా ధార సుధారసంబులాగా పరిగెత్తాలి అన్నప్పుడు ప్రతిభతో పాటుగా మంచి వ్యుత్పత్తి అలవర్చుకోవాలి. మీకు ఆముదాల మురళి గారు ఎలా వ్యుత్పత్తిని పెంచుకోవాలి అనే ఒక క్లాస్ కూడా మీకు చెప్పి ఉంటారు బహుశా. ఇంకా కొన్ని పద్యాలు మనం చూస్తున్నట్టయితే, కొన్ని పద్యాలను మనము బాగా అవగాహన చేసుకున్నట్టయితే ఒక గొప్ప చిత్రం మన ముందు కదలాడినట్టుగా ఉంటుంది. ఆతత పక్షమారు తరయ ప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాత మహార్ణవుండు బలవన్నిజదేహ సముజ్వల ప్రభాధూత పతంగ తేజుడు ఉదితుండయి తార్క్షుడు తల్లికిన్ మనఃప్రీతియునర్చుచున్నగసే భీమజవంబున అభ్రవీధికిన్ ఆతత పక్షమారు తరయ ప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాత మహార్ణవుండు. ఒక్కసారి ఆ గరుడు చాలా వేగాతివేగంగా వెళ్ళగలిగినవాడు గరుడు. ఆ గరుడు తల్లికి నమస్కారం చేశాడట. నమస్కారం చేసి ఏం చేశాడు? అభ్రవీధికి, ఆకాశ వీధికి ఎగిశాడు. ఈ పద్యం మనము బాగా పరిశీలించినట్టయితే ఒక గరుడు లేచి ఎగిసినట్టుగా, ఒక విమానం ఎలాగైతే టేకాఫ్ తీసుకుంటుందో అట్లా ఒక పైకి ఎగిసినట్టుగా ఉంది ఈ పద్యం నడక. అంత గొప్పగా ఉంది. ఇట్లా మనము పూర్వ మహాకవుల యొక్క కవిత్వాన్ని బాగా ఆస్వాదించాలి, ఆనందించాలి, బాగా కంఠస్థం చేయాలి. చేసినట్టయితే మనకు మంచి ధార అలవడుతుంది. ఇంకా సులభమైన శైలిలో మన కరుణశ్రీ గారి పద్యం ఒకటి చెప్పుకుందాం. అది రమణీయ పుష్పవనము, ఆ వనమందొక మేడయందు అది ఒక మారుమూల గది, ఆ గది తలుపులు తీసి మెల్లగా 15 ఏండ్ల ఈడుగల బాలిక పోలిక రాచపిల్ల జంకొదవెడు కాళ్లతోడ దిగుచున్నది క్రిందికి మెట్ల మీదుగన్ అని. బారులు రవిబింబం ఉపమింపపాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సవర్ణ కేయూరమై చవిమత్ కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండము నిండుచోన్. ఎంత గొప్పగా ఉంది! క్రమక్రమంగా పెరిగినటువంటి ఆ దశ, ఆ సన్నివేశం మనకి ఈ పద్యంలో కనిపిస్తుంది. బారులు తీర్చి భూపతులు బంగరు గద్దెల మీద కూరుచున్నారు, వెలుంగుచుండె నయనమ్ముల ముందొక పెద్ద విల్లు, శృంగార మధూక మాలికను గైకొని జానకి చూచువారి నోరూరగా
తండ్రి ప్రక్క నిలుచున్నది ముద్దుల పెళ్లి కూతురై. ఎంత గొప్పగా ఉంది. కరుణశ్రీ గారి పద్యం సీతా స్వయంవరంలో. బారులు తీర్చి భూపతులు బంగారు గద్దెల మీద కూరుచున్నారు, వెలుంగుచుండె నయనమ్ముల ముందొక పెద్ద విల్లు, శృంగార మధూక మాలికను గైకొని జానకి చూచువారి నోరూరగా, తండ్రి ప్రక్క నిలుచున్నది ముద్దుల పెండ్లి కూతురై. ఇంతింతై వటుడింతయై మనయుతానింతై నభో వీధిపైనంతై, తోయద మండలాగ్రమున కల్లంతై, ప్రభారాశిపైనంతై, చంద్రుని కంతయై ధ్రువునిపైనంతై, మహర్వాటిపైనంతై, మహర్వాటిపైనంతై, ఇట్లా ఇంతింతై వటుడింతయై. చూడండి, ఇది ఒక వ్యక్తి ఎదుగుదల ఎట్లా ఎదుగుతున్నదో ఆ పద్యం. ఇంతింత, ఇంత అనేది ఏంటంటే అభినయం చేసి చెప్పదగింది అక్కడ. ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడదు భూసురేంద్ర, ఏకాంతము నందునున్న జవరాండ నిపంబిడి పల్కరించులాగింతియకాక, నీ వెరుగవే మునువచ్చిన త్రోవచొప్పు, నీకింత భయంబులే కడుగా, ఎల్లిదమైతిమి మాటలేటికిన్. ఇంతలు కన్నులుండ, ఇంతలు అన్నప్పుడు ఇట్లా మనం అభినయం చేసి చూపించాలి. అట్లా పద్యాల్లో పద్య శిల్పం, ఆ శిల్పం, ఆ పద్య నిర్మాణ చాతుర్యం, అందులో ఉండే పద సంపద, పదబంధురత, ఆ సుందరత, అవన్నీ కూడా మనం చక్కగా ధారణలో నిలుపుకోవాలి. అయ్యా, మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి వివిధ చెంగటనుండ నొప్పువాడు, చంద్రమండల సుధాసారంబు పోలిక మొగమున చిరునవ్వు మొలచువాడు, వల్లీయుత తమాల వసుమతీజము భంగి బలువిల్లు మూపున బరగువాడు, బలువిల్లు మూపున బరగువాడు, నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తలగలుగువాడు అని పోతన శ్రీరామచంద్రుని యొక్క రూపాన్ని వర్ణించాడు. అలాంటి మోహన రూపం మన పద్యంలో అగుపించాలి. మనం అటువంటి పద్యాలన్నీ ధారణ పడితే, ధారణలో మనకు నిలిచితే అటువంటి పద్యాలు చెప్పగలం తప్పకుండా. పుండరీక యుగము బోలు కన్నులవాడు, వెడద యురమువాడు, విపుల భద్రమూర్తివాడు, రాజముఖ్యుడొక్కరుడు నా కన్నుగవకు నేడు కానబడియే అని మోహన రాగం రూపం దాలిస్తే ఎలా ఉంటుంది అంటే రాముడై ఉంటాడు. అట్లా శ్రీరామచంద్రుని యొక్క స్వరూపాన్ని పోతన వర్ణించాడు. ఇవన్నీ మనకు ధారణకు ఉపయోగపడతాయి. మనము ధారణ అనేదానికి వ్యుత్పత్తి ఏం చెప్పుకున్నాం? ధారణ ఒకసారి చెప్పండి అక్కడ చూసి. ధార్యతే అనయా ఇది ధారణ అంటే దీని చేత ధరింపబడుతుంది కాబట్టి అది ధారణ. ధారణ పద్యం యొక్క ధారణ మనకు నిలవాలంటే నాకు తోచిన కొన్ని అంశాలు. ఇవి ఒక అవధాని నుంచి ఇంకొక అవధానికి తేడా ఉండొచ్చు, ఎవరి టెక్నిక్ వాళ్ళకు ఉంటుంది. అందువల్ల మొట్టమొదటగా నేను మనవి చేసేది ఏమిటి అంటే, పద్యము లయాత్మకమైనది, గణాత్మకమైనది, గుణాత్మకమైనది. అందుచేత యతిప్రాసాత్మకమైనది. యతులు ప్రాసలు ఉంటాయి కాబట్టి అందులో గణ నియతి ఉంటుంది కాబట్టి చక్కగా ధారణకు నిలుస్తుంది పద్యం, లయాన్వితం కాబట్టి. గద్యం ఏదైనా కూడా లయాన్వితం కాదు కాబట్టి అది మనకు ధారణలో నిలిచేటువంటి అవకాశం లేదు. పూర్వము జగన్నాథ పండితరాయలని ఒక ఆలంకారికుడు, మహాకవి కూడా,
రసగంగాధరము అని ఒక గొప్ప అలంకార శాస్త్రం రాశారు ఆయన ఢిల్లీ షాజహాన్ ఆస్థానంలో విద్వాంసుడుగా వెలిగాడు. అయితే ఢిల్లీ షాజహాన్ ఆస్థానంలో స్థానం సంపాదించడం కోసం ఆయన ఆ ఢిల్లీలో ఒక చోట పడుకొని నిద్రపోతున్నాడు. అక్కడే ఒక పబ్లిక్ ట్యాప్ ఉంది. ఆ నల్లా దగ్గర ఒక ఇద్దరు మగవలు గొడవ పడ్డారు. ఆ గొడవ పడడం మూలంగా వాళ్ళిద్దరూ కూడా తీర్పు చెప్పమని రాజాస్థానానికి వెళ్ళారు, షాజహాన్ ఆస్థానానికి వెళ్ళారు. అప్పుడు రాజు విచారించినప్పుడు ఈ మగువ ఒక రకంగా చెప్తుంది, ఆ మగువ ఇంకో రకంగా చెప్తుంది. ఇట్లా ఎవరిది నిజము ఎవరిది అబద్ధము అని తెలిసే అవకాశం అక్కడ లేకుండా పోయింది. అందువల్ల రాజు ఏం చేశాడట, ఆ భటులకు ఆజ్ఞాపించాడు, అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే వాళ్ళను పట్టుకురా, వాళ్ళ ద్వారా వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఎలా కొట్టుకున్నారు అంతా తెలుస్తుంది అని అంటే ఈయన దొరికాడు, జగన్నాథ పండితరాయలు. ఆయన్ని అక్కడి రాజస్థానానికి తీసుకెళ్ళారు. ఆయనను అడిగారు, రాజుగారు అడిగారు, వీళ్ళు ఎలా కొట్టుకున్నారు, ఏమి గొడవ, వాళ్ళ భాష అదేంటి, మీరేమైనా చెప్పగలరా అని. అప్పుడు ఆ జగన్నాథ పండితరాయలు ఈ మగువ ఏమన్నది ఆ మగువ ఏమన్నది ఆ పారసీక భాష, సంస్కృతం కాదు, పారసీక భాష. ఆ పారసీక భాషనంతా కూడా ధారణ చేసి రాజు ముందర వినిపించాట జగన్నాథ పండితరాయలు. అందరము కూడా చప్పట్లు కొట్టాల్సినటువంటి అంశం ఇది. చాలా జగన్నాథ పండితరాయలకు మొత్తము ఆ మగువలు మాట్లాడుకున్న భాష అంతా కూడా పారసీక భాష ధారణ చేసి చెప్పాట. అది ధారణ అంటే, అది వేరే భాష అయినప్పటికీ ధారణ చేశాడు. ఇలాంటిదే తిరుపతి వెంకట కవులకు కూడా ఒక సందర్భం ఎదురైంది. వారు అవధానం చేస్తుండగా అప్పటి మహాకవులు వ్యస్తాక్షరిని ఇన్ని అక్షరాలు అని నియతి పెట్టుకోలేదు. ఎంత పెద్దదైనా కూడా వాళ్ళు ఆ వ్యస్తాక్షరిని ధారణ చేసి చెప్పారు. వాళ్ళకు ఒక అవధానంలో ఒక శార్దూల పద్యం వ్యస్తాక్షరికి ఇచ్చారు. ఇది ఎక్కడైనా విన్నామా మనం? శార్దూల పద్యము వ్యస్తాక్షరికి ఇచ్చాడు. న్యస్తాక్షరి వేరు, వ్యస్తాక్షరి వేరు. వ్యస్తాక్షరి అంటే ఒక వాక్యం తీసుకొని అందులోని ఆ అక్షరాలన్నీ కూడా తారుమారు చేసి ఇవ్వడం, అది వ్యస్తాక్షరి. ఇప్పుడు ఏంటి, ఆ తిరుపతి వెంకట కవులకు ఒక శార్దూల పద్యం ఇచ్చారు. ఆ శార్దూల పద్యం ఏంటో వినండి. యూయం తత్ర సిడౌన్ తథాపి వెరివెల్ తస్మాన్ మమాయం శశి నోగోసార్ మదరాసుకాయ కలితం హింగేందు బాయేందునం నింగత్పూరయ నింగకూడ విడదల్ నీవాడనంటింగదా కిస్వాస్తే మయి బోల్తహుం అజుసునో తస్వీర్ నమేరే ఉపర్ అని శార్దూల పద్యాన్ని. దీంట్లో ఏంటంటే కిచిడి జరిగింది, ఒక కిచిడి. అన్నీ హిందీ ఉంది, సంస్కృతము ఉంది, ఇంగ్లీష్ ఉంది, తెలుగు ఉంది, ఇన్ని భాషల కిచిడి చేసి శార్దూలం ఇచ్చారు. ఇందులో శార్దూలంగా మళ్ళీ అల్లారు. ఆ ఇచ్చినటువంటి కవి ఎవరో శార్దూలంగా ఈ భాషలన్నిటినీ కూడా అల్లి అలా ఒక పేర్చి కూర్చి ఇచ్చాడు. వాళ్ళు గొప్పగా ధారణ చేసి వినిపించారు. అలాంటి ధారణకు మనం జైకొట్టాలి. ఇంకా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మొదటి అంశం ఏమిటంటే, అవధానంలో పద్యము ధారణాయోగ్యంగా నిలవాలి అంటే అది లయాన్వితంగా ఉంటుంది కాబట్టి ధారణకు నిలుస్తుంది, గణనియతి ఉంటుంది కాబట్టి ధారణకు నిలుస్తుంది. యతిప్రాసలు సహజ కవచ కుండలాలు పద్యానికి. అందువల్ల యతిప్రాసలు రక్షణగా ఉన్నాయి. పూర్వం ఎవరో పద్యం యొక్క నడ్డిని దుడ్డుకర్రతో విరగ్గొడతాను అన్నారట. ఈ అంశాన్ని ఒక అవధాన్ని అడిగారు. ఇలా అంటున్నారండి, దుడ్డుకర్రలతో పద్యం నడ్డిని విరగ్గొడతారట అంటే ఆ అవధాని చెప్పినటువంటి సమాధానం ఏంటో చాలా చక్కగా ఉంది, చూడండి. పద్యంలో యతి ఉంటాడు,
ఆ యతి ప్రాస పట్టుకొని ఉంటాడు. ఆ ప్రాసతో దుడ్డు కర్రలను విరగ్గొడతాము కానీ నా పద్యం నడ్డిని ఎవరు ఏమి చేయలేరు అన్నారు. ప్రాస అంటే ఒక ఆయుధం. యతీశ్వరుడే ఉన్నాడు పద్యంలో. ఆ యతి ప్రాస పట్టుకొని ఉన్నాడు. ఆ ప్రాసతో దుడ్డు కర్రలు విరిగిపోతాయి అని చక్కగా ఎంతో ఘాటుగా సమాధానం చెప్పాడు అవధాని. పద్యంలో మనము ఉపయోగించేటువంటి పద సంపద ధారణలో నిలుస్తుంది. మనం ఇష్టపడి పద సంపదను ఎన్నుకోవాలి. కాకపోతే అది క్షణాల్లో జరిగిపోవాలి, ఎక్కువగా ఆలోచించకూడదు. క్షణాల్లో జరిగిపోవాలి. ఆ పద సంపద ధారణకు కారణమవుతుంది. అట్లాగే మనము పద్యంలో నింపుతున్నటువంటి భావ సంపద అది కూడా ధారణాయోగ్యమవుతుంది. అట్లానే ప్రతి ఆవృత్తికి కూడా పద్యాన్ని మనము నెమరు వేసుకుంటూ ఉండాలి, మననం చేసుకుంటూ ఉండాలి. అది ధారణకు నిలుస్తుంది. అట్లాగే ఇప్పుడు ఇష్టపడి పద్యం చెప్పాలి కానీ కష్టపడి పద్యం చెప్పకూడదు. ఇష్టపడిన పదము, ఇష్టపడిన భావము ఎప్పుడైనా కూడా ధారణలో నిలుస్తుంది. మనం ఇష్టపడినటువంటి ఏ అంశమైనా కూడా ధారణలో నిలుస్తుంది. అందువల్ల పద్యం ఇష్టపడి చెప్పాలి. అట్లానే మామూలుగా అయితే సమస్య, దత్తపది, న్యస్తాక్షరి, నిషిద్ధాక్షరి ఈ 4 కూడా ధారణలో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే నిషిద్ధాక్షరిలో పద్యం యొక్క నడకను అడుగడుగున అడ్డుకుంటాడు కాబట్టి అందువలన అది ధారణలో నిలుస్తుంది. మనం ఏవైతే అక్షరాలు వేశామో అవి మన ధారణలో నిలుస్తాయి. అట్లానే సమస్య ఒక పాదం ఆయనే ఇస్తాడు. మనం 3 పాదాలే చెప్పాలి కాబట్టి ఆ 3 పాదాల్లో ఆ సమస్యకు అనుగుణమైనటువంటి ప్రాసను ఎన్నుకుంటాము. అందువల్ల అది కూడా మనకు ధారణలో నిలిచే అవకాశం ఉంటుంది. దత్తపది 4 పదాలు ఇస్తాడు కాబట్టి ఆ పదాలు గుర్తుపెట్టుకుంటాం. ఆ పదాలు ఎట్లా బిగిస్తాము, ఆ ముగింపు ఎట్లా ఇస్తాము, ఆ బిగింపు ఎట్లా చేస్తాము అనే దానివల్ల అది ధారణలో నిలుస్తుంది. అట్లాగే న్యస్తాక్షరి 4 అక్షరాలు ఇస్తాడు కాబట్టి ఆ అక్షరాల ప్రకారంగా మనము పదాలను అల్లుకొని పద్యం చెప్తాం కాబట్టి అది ధారణలో నిలుస్తుంది. ఎటొచ్చి వర్ణనాంశం మనకు ధారణలో నిలిచేటువంటి అవకాశం కొంచెం తక్కువ. అయితే వర్ణనాంశంలో ఏంటంటే మనకు ఒక విశేషం, ఒక అలంకారాన్ని జోడించవచ్చు, ఒక అద్భుతమైనటువంటి భావ సృష్టి చేయవచ్చు, ఒక చిత్రం గీసినట్టుగా పద్యం చెప్పవచ్చు. వర్ణనకు స్వేచ్ఛ ఉంటుంది. అందువల్ల లోకోత్తర వర్ణన నిపుణః కవి అన్నారు. అందుకే లోకోత్తర వర్ణనం చేయగలిగిన వాడే మహాకవి. అందువల్ల అటువంటి వర్ణన చేయగలిగితే అది కూడా ధారణలో నిలుస్తుంది. కొంతమంది ఏమంటారంటే, కొంతమంది అవధానుల యొక్క అభిప్రాయము, ఈ పద్యం నడకలో మొదటి పాదం యొక్క పదము రెండవ పాదంలోకి ప్రసరించాలి, రెండవ పాదంలోని ఆ పదం మూడవ పాదంలోకి ప్రసరించాలి, మూడవ పాదంలోని చివరి పదము నాలుగవ పాదంలోకి ప్రసరించాలి. ఇలా ప్రసరించినట్లయితే ఆ జిగిబిగి వల్ల అది ధారణకు నిలుస్తుంది అని కొంతమంది అవధానుల అభిప్రాయం. ఇంకొక కిటికీ ఏమిటంటే, పదాలు మాటికి మార్చకూడదు. అవధాని అయినవాడు ఒక పదం వేశారంటే అంతే, అది శాసనం, శబ్ద శాసనం అంతే. ఆ పదము మళ్ళీ మార్చకూడదు. మారిస్తే ఏమి ఇబ్బంది అవుతుంది అంటే ధారణకు నిలవదు. మొదట ఏ పదం వాడామో అది ధారణకు నిలుస్తుంది. కనుక అట్లా జాగ్రత్త పడాలి. అలాగే అవధాని ఎన్ని సమస్యలున్నా, ఏ టెన్షన్ ఉన్నా అవధాన పీఠం మీదకి వచ్చిన తర్వాత అటెన్షన్తో ఉండాలి. ఏ టెన్షను లేకుండా అటెన్షన్తో ఉండాలి. ఆ అటెన్షన్తో ఉండడానికి గొప్ప ఇంటెన్షన్ కావాలి. తర్వాత పద్యము ఎత్తుగడ, పద్యం ముగింపు, ఈ రెండు కూడా ధారణకు యోగ్యమవుతాయి. ఎలా ఎత్తుకుంటున్నాం పద్యాన్ని, ఎలా ముగిస్తున్నాం, టేక్ ఆఫ్, ల్యాండింగ్, కాబట్టి రెండు ముఖ్యం. అలా రెండు కూడా చక్కగా చేయగలిగినప్పుడు అవధానికి ధారణ నిలుస్తుంది. ఇప్పుడు చూడండి, మనం ఇందాక ఒక పద్యంలో మొదటి పాదం యొక్క చివరి పదం నుంచి రెండవ పాదం మొదటికి పదం ప్రసరించడం,
ఎట్లా చూద్దాం. ధూర్జడి పద్యం. ఉదయగ్రామము పాణవట్టము అభిషేకోద క్రియా అభిషేకోద క్రియా వార్ధి అభిషేకోద ప్రవాహంబు వార్ధి. ఏమి? ఉదయగ్రామము పాణవట్టము అభిషేకోద ప్రవాహంబు వార్ధి ధరాక్రాంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారా నివహంబులు అర్చిత సుమంబుల్గా తమోదూర సౌఖ్యదమై శీత గభస్తి బింబ శివలింగం బొప్పె ప్రాచీదిశన్ అన్నాడు. చూడండి, ఇక్కడ ఉదయగ్రామము పానవట్టము అభిషేకోద ప్రవాహంబు వార్ధి. ఈ చివరి పాదం నుంచి రెండో పాదం మొదటికి పదం ప్రసరించింది. ధరాక్రాంతము పానవట్టము అభిషేకోద ప్రవాహంబు వార్ధి ధరాక్రాంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది. మూడో పదం నుంచి నాలుగో పాదానికి ప్రసరించింది. తారా నివహంబులర్చిత సుమంబుల్గా తమోదూర సౌఖ్యదమై. మూడో పాదం నుంచి నాలుగో పాదం సౌఖ్యదమై శీత గభస్తి బింబ శివలింగం బొప్పె ప్రాచీదిశన్ అని. అట్లాగే త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రతిమానతే చేలము పయిన్ రంజిల్ల. ఇక్కడ చూడండి, త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రతిమాన చేలము నీరజ బంధు ప్రతిమాన తేజము ప్రతిమాన చేలము పయిన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందము అతిసేవ్యంబై విజృంభింప మా విజయుంజేరెడి వన్నెలాడు మది నావేశించు నెల్లప్పుడు అన్నారు. అట్లాగే అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్రచంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్నరోచి రాచుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి నన్ కృపజూడు భారతీ. అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్రచంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్నరోచి రాచుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి నన్ కృపజూడు భారతీ. ఇందులో కూడా ఇందాక చెప్పినటువంటి బిగి జిగి ఈ పద్యంలో కూడా ఉంది. అట్లాగే జలజాతాసన వాసవాది సురపూజా భాజనం బైదనర్చు లతాంతాయుధు కన్న తండ్రి శిరమచ్చో వామ పాదంబునన్ తొలగంద్రోచలతాంగి అట్లయగు నాథుల్ నేరముల్ సేయ పేరలు కంజందిన ఎట్టి కాంతలుచిత వ్యాపారముల్ నేర్తురే అని. ఒక సూర్యుండు సమస్తలోకులకు తానొక్కొక్కడై వెల్గు పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానూన రూపకుడై యొప్పుచునుండు అట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై. ఇందులో కూడా అది గమనించవచ్చు. పుంధర్మేత సరస్వతీ కవులతో భూపాలకుండు ఆదితేయాంధస్తీక్ష్ణ గభస్తి బింబముల దివ్యద్రీతి వర్ణించి సద్గ్రంథంబుల్ రచయింపుడీయనిన తద్గ్రంథానుసంధాన నిద్రాంధుండు అర్ధ నిషీధమందుగనె నయ్యర్కేందు బింబంబులన్. ఇక్కడ ఇదొక సమస్య. ఈ సమస్యను తిరుపతి వెంకట కవులకు ఒక సందర్భంలో ఇచ్చారు.
చాలా గొప్ప వ్యుత్పన్నత ఉన్నది దీంట్లో, ఈ పద్యంలో. అంధుండర్ధ నిషీధమందుగనే నయ్యర్కేందు బింబంబులన్. గుడ్డివాడు సూర్యచంద్ర బింబాలను అర్ధరాత్రి కన్నాడు. ఇది సమస్య. సూర్యచంద్ర బింబాలను మరి అర్ధరాత్రి కన్నాడట. దీనికి ఒక గొప్ప కల్పన చేశారు వాళ్ళు. పుంధర్మేత సరస్వతి కవులతో. అంటే పుం ధర్మము, మనం పుం అనే శబ్దం విన్నాము, ధర్మం అనే శబ్దం విన్నాము. యానేవ శబ్దాన్వయమాలపామః యానేవ చార్థాన్వయముల్లిఖామః తైరేవ విన్యాస విశేషణమ్యైః తన్యేవ యానేవ శబ్దాన్వయమాలపామః యానేవ చార్థాన్వయముల్లిఖామః తైరేవ విన్యాస విశేషరమ్యైః సమ్మోహయంతే కవయో జగంతి అని. కవులు సమ్మోహనం చేస్తారు. ఎలా సమ్మోహనం చేస్తారంటే మనకు తెలిసినటువంటి పదాలే, కానీ ఆ కూర్పులో నవీనత ఉంటుంది. పుం శబ్దం తెలుసు, ధర్మశబ్దం తెలుసు, ఇత శబ్దం కూడా తెలుసు. ఇత పుం ధర్మ ఇత పుం ధర్మేత అయింది. అంటే పుంధర్మాన్ని పొందినటువంటి, పురుష ధర్మాన్ని పొందినటువంటి, అంటే పుంభావ సరస్వతులైన కవులు అనే మాటని ఇంత గొప్పగా మలిచారు. అక్కడ ప్రాసకు కావలసినటువంటి అక్షరం ఏమిటి అంటే బిందుపూర్వక ధకారం. పుంధర్మేత సరస్వతి కవులతో భూపాలకుండు ఆదితేయాంధస్తీక్ష్ణ గభస్తి బింబములా అన్నాడు. ఇక్కడ కూడా చాలా శబ్ద చమత్కారము, శబ్దాధికారం ఉన్నది. ఎట్లా అంటే ఆదితేయాంధ, ఆదితేయా అంటే దేవతలు, అంధ అంటే అన్నము. దేవతలకు అన్నం ఏమిటి అంటే అమృతం. ఆదితేయాంధ అంటే దేవతలకు అన్నమైనటువంటి చంద్రుడు. చంద్రుడు అమృత కిరణుడు, ఆయనలో అమృతం ఉంటుంది. ఆ అమృతాన్ని దేవతలు తాగుతారు. అందువల్ల ఆదితేయాంధ అంటే చంద్రుడు, తీక్ష్ణ గభస్తి బింబము అంటే సూర్యుడు. ఇక్కడ చూడండి ఆ పదం యొక్క ప్రౌఢిమ. ఆదితేయాంధస్తీక్ష్ణ గభస్తి బింబముల దివ్యద్రీతి వర్ణించి సద్గ్రంథంబుల్ రచయింపుడీయనినా తద్గ్రంథానుసంధాన నిద్రాంధుండు అర్ధనిషీధమందుగనెనయ్యర్కేందు బింబంబులన్. ఒక రాజు సూర్యచంద్రుని గూర్చి గొప్ప ఒక కావ్యం వ్రాయండి అని చెబితే ఆ కవి ఆ గ్రంథానుసంధాన వైఖరిలో నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆ నిద్రలో సూర్యచంద్రులను చూశాడు. ఇది సాధ్యమే కదా. అట్లాగే కమల బాంధవుడేతేర కలువవిచ్చే, ఇది కొప్పరపు సోదర కవులకు ఒకచోట ఇచ్చినటువంటి సమస్య. ఇక్కడ కూడా ధారణకు ఉపయోగ్యమైనటువంటి పదాలు ఉన్నాయి. ఒక్కసారి ఆలోచిద్దాం. జంపతులకు ఆత్మమోదమ్ము సంస్ఫురింప. జంపతులు అనే మాటతో మొదలుపెట్టారు. మనం దంపతులు అనే మాట విన్నాం, కానీ జంపతులు ఏమిటి? ఇక్కడ ఆ పదము ధారణకు నిలుస్తుంది, కొత్తగా వేసిన పదం. ఎట్లా అంటే జాయాచ పతిశ్చ జంపతి, దంపతి కూడా అవుతుంది. దంపతి, జంపతి, జాయాపతి అని త్రైరూప్యం వస్తుంది. జంపతి, జాయాపతి, దంపతి. అందువల్ల ఇక్కడ జంపతులకు ఆత్మమోదమ్ము సంస్ఫురింప జారచోరుల గుండియల్ సంచలింప విదిత రుచిమీర రోహిణీ హృదయ కమల బాంధవుడే తేర కలువవిచ్చే అని అలా పూరించారు. ఇక్కడ కవి సమయం ఉంది. కమల బాంధవుడు అంటే సూర్యుడు వస్తే, సూర్యుడు ఉదయిస్తే పద్మాలు విచ్చుకుంటాయి, కలువలు ముడుచుకుంటాయి. ఇది కవి సమయం. ఇక్కడ కమల బాంధవుడే తేరా అంటే సూర్యుడు ఉదయించగా కలువలు విచ్చుకున్నాయి అంటున్నాడు. ఇక్కడ వాళ్ళు చేసినటువంటి వర్ణన ఏమిటి అంటే రోహిణీ హృదయ కమల బాంధవుడు. రోహిణీ హృదయ కమలానికి కమల బాంధవుడు అంటే చంద్రుడు అవుతాడు. కమల బాంధవుడే తేర కలువవిచ్చే అని ఇలా ధారణకు మనం
మనము ధారణ నిలవాలి అనంటే ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా చేసుకోవచ్చు. ధార నిలవాలంటే ఏం ప్రయత్నాలు చేసుకోవాలో మీరంతా ఇప్పుడు తెలుసుకున్నారు. ఇంత శ్రద్ధగా ఈ తరగతి విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ స్వస్తి సర్వేషాం. ధన్యవాదాలు. శతావధాని పంచానన డాక్టర్ గౌరీభట్ల మెట్రామ్ శర్మ గారికి, గౌరీభట్ల రఘురామ శర్మ గారికి ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు రఘురామ శర్మ గారు వారి స్పందన తెలియజేస్తారు. అటు తర్వాత వెంటనే సన్మానం జరిపించాల్సిందిగా అవధాన విద్యా వికాస్ పరిషత్ బాధ్యులను రమ్మంటున్నాను.